గొర్రెల కాపరి దానయ్యను కుమారుడు ఆరో యాక్సిడెంట్ చేసిన ఘటనను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రాజకీయంగా వాడుకోవాలని యత్నించడం దిక్కుమాలిన చర్యగా ఎమ్మెల్యే గౌతు శిరీష అభివర్ణించారు. పిల్లల మీద కక్ష సాధిస్తున్నారంటూ తనపై సామాజిక మాధ్యమాల్లో నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుటుంబంలోని పిల్లల మీద కక్ష సాధిస్తుందని దీన్ని కూడా నీచ రాజకీయాలు చేస్తున్నారు. పలాసలో వైసీపీ సోషల్ మీడియా మరియు వైసీపీకి అనుకూలంగా ఉండే పత్రికలు మరియు న్యూస్ ఛానల్స్ సిగ్గుపడాలండి. నీ కొడుకు యాక్సిడెంట్ చేసింది వాస్తవం కాదా? యాక్సిడెంట్ చేశాక ఒక మంత్రిగా అధికారం వెలకపెట్టావు కదా, నిజాయితీగా పోలీసులకు నిజాలు చెప్పి అలాగే ఆ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఇక్కడ దాకా వచ్చేదా? ఎక్కడ నీ కొడుక్కి మచ్చ అంటుకుంటుందోనని ఎవరో అమాయకులను తెచ్చి తిమ్మిని బమ్మిని చెయ్యాలనుకునేది నువ్వు కాదా అప్పలరాజు? నీ కుటుంబ సభ్యుల జోలికి నేను వచ్చానా? గత 5 సంవత్సరాల చరిత్ర ఎవ్వరూ మర్చిపోలేదు. ఈ రోజు వరకు ఏ రోజైనా అప్పలరాజు కుటుంబ సభ్యుల గురించి మేము కానీ కనీసం నా టీడీపీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మాట్లాడారా?